నమస్తే, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎండి ఆయుర్వేద, శ్రీ గాయత్రి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. సో బీపీ, షుగర్, పక్షవాతం రావడానికి ఎంతవరకు తోడ్పడతాయి? డెఫినెట్గా అత్యధిక ప్రమాదం బీపీ, షుగర్, నిప్పుగా ఆద్యం. సో బీపీ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, రెండు కలిసి ఉన్న వాళ్ళకి కానీ జనరల్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ స్ట్రోక్స్ ఆర్ మోర్ మాట. అందులో ఏజ్ 45 దాటిన వాళ్ళకి ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మనం ప్రధానంగా చూసే రిస్క్ ఫ్యాక్టర్స్లో ప్రధానంగా వచ్చి బీపీ ఒకటి, షుగర్ ఒకటి, స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్. ఈ 5 ఫ్యాక్టర్స్లో ఏది ఒకటి ఉన్నా కూడా రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అనేది ఆర్ పారాలిసిస్ అనేది డెఫినెటివ్ గ్యారంటీగా ఛాన్సెస్ ఉంటాయి. అలా అందరికీ రావని రూల్ లేదు. ఎవరైతే బీపీని, షుగర్ని కంట్రోల్ చేసుకొని టార్గెట్గా మెయింటైన్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి ఆ రిస్క్ అనేది తగ్గించవచ్చు. అంటే ఎందుకు మనం మినిమైజ్ చేసుకుంటామంటే ఓవర్గా ఉన్నప్పుడు ఏమైందంటే మనకి ఆ డ్యామేజ్ ఆఫ్ బ్రెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లెవెల్స్ కంట్రోల్ అనుకోండి, ఒకవేళ స్ట్రోక్ వచ్చినా కూడా దే కెన్ ఎస్కేప్ విత్ ఏ మైల్డర్ ఎఫెక్ట్స్. అందుకని చెప్పి కంపల్సరీగా బీపీని, షుగర్ని అందరూ ఒక ఏజ్ దాటిన తర్వాత 45 దాటిన తర్వాత రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి. అంతేగాని నాకు బీపీ లేదు, నేను చూసుకోలేదు, నాకు రాదు, అట్లా ఏం లేదు. పూర్వం ఏంటంటే తల్లిదండ్రులకు ఉంది కాబట్టి మనకు వచ్చేది అట్లా ఉండేది. సో ఇప్పుడు అలా ఏం లేదు. ఎవరికైనా సరే మనకున్న ఆక్యుపేషన్ డిజార్డర్స్ అంటాం. సో మన సిట్టింగ్ పెరిగిపోయింది, అందరికీ లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. సో అందరం కూడా ఏంటంటే కంపల్సరీగా ఎక్సర్సైజ్ కానీ యాక్టివిటీస్ కానీ తగ్గించేసాం. సో ఆటోమేటిక్గా ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం వీటిని, ఇవన్నీ చాలా హై రిస్క్ ఉన్నాయి ఇప్పుడు. సో 40-45 దాటిన తర్వాత డెఫినెట్గా ఎవ్రీవన్ షుడ్ మానిటర్ దేర్ బీపీ అండ్ షుగర్ లెవెల్స్ డెఫినెటివ్లీ. సో ఎవరికైతే తక్కువ ఉంటాయో ద రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్ అనేవి చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. బీపీ, షుగర్ వల్ల పక్షవాతం ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే మన రక్తనాళాలు అనేవి బీపీ పెరగడం వల్ల కానీ రక్తనాళాలు హార్డ్ అవుతాయి. దాంట్లో మనకి పూడుకుపోయే స్వభావం కానీ వెజల్ హార్డ్ అయ్యే స్వభావం కానీ బీపీ వల్ల జరిగింది. సో ఆటోమేటిక్ ఎప్పుడైతే మనకు వెజల్ హార్డ్ అవుతుందో ఆటోమేటిక్గా అది మనకి బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఆర్టీరోస్క్లిరోసిస్ అంటాం. అట్లాగే మన షుగర్ వల్ల ఏమైందంటే జనరల్గా మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ డయాబెటిక్ ఓరియంటేషన్ వల్ల రక్తనాళాలు పూడుకుపోతాయి. సో డెఫినెట్ ఈ పూడుకుపోవడం అనేది ఆ ఫ్లో ఏదైతే మన బ్రెయిన్కి వెళ్ళే ఫ్లో మనకి మందగిస్తుంది. ఆటోమేటిక్గా దానివల్ల కూడా మనకి స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ అనేవి మోర్గా ఉంటాయి. సో అందుకని ఎక్కువ డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ, బీపీ ఓవర్గా ఉన్నా కానీ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అది బ్లడ్ వెసల్ బ్రేక్ అవ్వచ్చు, లేదు అంటే బ్లడ్ వెసల్ పూడుకుపోవచ్చు. పూడుకుపోవడం వల్ల మనకి ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది, బ్రేక్ అవ్వడం మనకి హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. సో ఎవరైతే ఈ రెండు కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్, మనం ఏదైతే మన రెగ్యులర్ బీపీ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అని ఒకసారి బీపీ రెగ్యులర్ చెక్ చేయించుకోవడం, షుగర్ ఉంటే ఎవ్రీ వీక్లీ షుగర్ మానిటర్ చేసుకోవడం, దాంతోపాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవ్రీ 3 monthsకి మానిటర్ చేసుకోవడం, దాంతోపాటు మనకి మెడ నుంచి అంటే ఒక 45 దాటిన తర్వాత కెరోటిడ్స్ అంటాం. మనకి బ్రెయిన్ సప్లై హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళడానికి జంక్షన్ ఉంటుంది, కెరోటిడ్ ఆర్టరీస్ అంటాం. సో ఈ ఆర్టరీస్లో సప్లై ఎట్లా ఉంటుందో మనం చూసుకుంటాం. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ మాట మనకి. అన్ని వాస్కులర్ అంటాం. సో ఈ ఫ్లో ఎలా ఉంది చూసుకోవడం, రెగ్యులర్ హార్ట్ చెకప్ చేసుకోవడం, హార్ట్ వెజల్స్ అన్న చెక్ చేసుకుంటూ ఉండడం, దాంతోపాటు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకోవడం, వెయిట్ అనేది ఓవర్గా ఉన్నప్పుడు వెయిట్ కంట్రోల్ చేసుకోవడం. సో డైట్ నార్మల్ మన మంచి హెల్తీ డైట్ తీసుకోవడం, ఆయిల్ కంటెంట్ తగ్గించి తీసుకోవడం, వేపులు తగ్గించడం, సెడెంటరీ లైఫ్ను తగ్గించుకొని అట్లీస్ట్ ఎవ్రీడే మనకి మినిమం 2 hours యాక్టివిటీ పెంచడం. కంపల్సరీ యాక్టివిటీ పెంచడం వల్ల మనకి మన బ్లడ్ వెజల్స్లో ఒక సర్క్యులేషన్ బాగా పెరిగిద్ది, బ్లడ్ వెజల్స్ సాఫ్ట్ అవడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. దీనికోసం మీకు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ కావాలంటే కింద కామెంట్ బాక్స్ పిన్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. Thank you for watching Eagle Health. Thank you. Like and subscribe Eagle Health and Beauty.